ఓం నమశ్చండికాయై ఓం సర్వనారాయణ్యై నమః అని మనసులో స్మరించండి. ఓం నమశ్చండికాయై. దేవతలందరూ కూడా ఆ యొక్క శుంభ నిశుంభులందరినీ కూడా హరించిన తర్వాత ఆ యొక్క రాక్షస జాతి మొత్తం నశించిన తర్వాత దేవతలందరూ కూడా కీర్తిస్తున్నారు. దేవీ ప్రసన్నార్థ హరే ప్రసీద ప్రసీద మాతర్ జగదోఖిలస్య ప్రసీద విశ్వేశ్వరి పాహ విష్ణుం తమీశ్వరి దేవి చరాచరస్య. ఆ యొక్క దేవి నీ యొక్క అనుగ్రహం వలన ఈ సమస్తమంతా కూడా విశ్వమంతా కూడా రక్షింపబడుతున్నది. విద్యా సమస్తాస్తవదేవి భేదా స్త్రియస్తమస్తా సకలా జగత్సు త్వయేకయా పూరితమయ్యేది కథేస్తుని వరాపరోక్తి అని అమ్మవారు స్మరిస్తూ ఉన్నారు. ఓ సర్వనారాయణి దేవి శ్రీ విద్యా స్వరూపమై అలాగే సకల స్త్రీ స్వరూపమై ప్రకృతి స్వరూపమై కూడా విరాజిల్లుతున్న ఓ దేవి నీకు నమస్కరిస్తున్నాం. సర్వభూత యథాదేవి భుక్తిముక్తి ప్రదాయిని, సర్వభూతములకు కూడా ముక్తిని ప్రసాదించేటువంటి పరమేశ్వరి నీవు. స్వర్గాపవర్గదే దేవి నారాయణమోస్తుతే. జనులకు హృదయం యందు నివాసముంటూ వారి బుద్ధి యందు నివాసముంటూ కళాకాష్ఠ రూపాల యందు నివాసముంటూ సర్వమంగళ్యాన్ని కల్పిస్తూ ఈ సృష్టికి రక్షణను ఈ సృష్టికి వినాశనాన్ని కూడా శక్తిని కూడా కల్పించేటువంటి ఓ గుణాశ్రయి ఓ గుణమయి ఓ నారాయణునికి నమస్కరిస్తున్నాం. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే. చిన్ని ఎవరైతే శరణాగతి కోరుతున్నారో వారి సర్వస్యార్థి హరే దేవి, వారి యొక్క సర్వమైనటువంటి ఆపదను కూడా తొలగిస్తున్నావు తల్లి. సర్వ బాధల్ని తొలగిస్తున్నావు. యుద్ధం యదా యదా బాధ ధనవోత్తా భవిష్యతి. సకలమైనటువంటి బాధను కూడా తొలగిస్తున్నావు దేవి అని చెప్పి ఆ యొక్క అమ్మవారిని నమస్కరిస్తూ ఉన్నారు. ఓం సర్వనారాయణ్యై నమః. ఓం నమశ్చండికాయై.